సముద్రాల్లో 3 రకాల చేపలు ఉంటాయండి. ఒక రకపు చేపకి అసలు ముల్లే ఉండదు. మరో రకమైన చేపకు చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. కానీ కొన్ని చేపలకు చాలా పెద్ద ముళ్ళు ఉంటాయి. సమాజంలో కూడా 3 రకాలైన చేపలు లాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది వారిలో ముళ్ళులు ఉండవు, ఎవ్వరికి హాని చేయరు, అందరి సంతోషాన్ని కోరతారు, అందరికి ఉపకారం చేస్తుంటారు. కొంతమందిలో చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి, ఆవిడ చిన్న చిన్న సమస్యలను క్రియేట్ చేస్తారు, ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు, పెద్ద ముళ్ళు ఈ చేపకి ఏ రీతిగా ఉంటాయో పెద్ద ముళ్ళతో గుచ్చేసి వెళ్ళిపోతారు, సమస్యను క్రియేట్ చేస్తారు. కాబట్టి మన జీవితాల్లో ప్రభుని యేసుక్రీస్తు ప్రభు కోరుతుంది ఏంటంటే, చేతనైతే మేలు చేయి, లేకపోతే మౌనంగా ఉండు, నీ పొరుగువాని కూడా నీ శత్రువును కూడా ప్రేమించు, ఏ ఒక్కరికి హాని తలపెట్టద్దు, వీలైతే మేలు చేయి, లేకపోతే మౌనంగా ఉండు, వీలైతే అందరినీ ప్రేమించు, అందరితో కూడా సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నించే, క్షమాపణ అనేటువంటి మనస్సు కలిగి ఉండు. ఒకవేళ నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే చాలా